ఆదివారం జైపూర్లోని ఎస్ఎంఎస్ ఇండోర్ స్టేడియంలో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ పాట్నా పైలట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదటగా దబాంగ్ ఢిల్లీ టాస్ గెలిచి పాట్నాను రైడ్కు పిలిచేది. ఇది మ్యాచ్ నిజంగా చాలా అద్భుతంగా సాగింది. ఎందుకంటే గేమ్ చివరి నిమిషంలో అద్భుతంగా పునరాగమనం చేయడంతో పాట్నా పైలట్స్ 39-39తో దబాంగ్ ఢిల్లీ కేసీతో టైగా నిలిచింది. ఈ మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ నుంచి అస్సు మాలిక్ 14 పాయింట్లు, పాట్నా నుంచి సచిన్ 10 పాయింట్లు, మంజీత్ 10 పాయింట్లు చేసి టాప్ పర్ఫార్మర్గా నిలిచారు. ఢిల్లీ దబాంగ్ కేసీకి చెందిన అస్సు మాలిక్ 8వ నిమిషంలో సూపర్ రైడ్తో గేమ్లకు ప్రాణం పోశాడు. డిఫెన్స్ స్థాయిమైనటువంటి మనీష్, అంకిత్ మరియు క్రిషన్ను అవుట్ చేసి పాట్నా పైలట్స్ను దెబ్బతీశాడు. కోలుకోలేని విధంగా చేశాడు. ఆల్అవుట్ను అడ్డుకునే ప్రయత్నంలో మంజీత్ వారిని గేమ్లో ఉంచడానికి సూపర్ టాకిల్ చేశాడు. అనివార్యంగా తొలి ఆల్అవుట్ అయిన వెంటనే దబాంగ్ ఢిల్లీ 16-10తో ఆధిక్యంలో నిలిచింది. ఇది పాట్నా పైలట్స్కు రీసెట్ చేయడానికి దాదాపు ఒక అవకాశంగా పనిచేసింది. మరియు అంతకుముందు సచిన్ మంచిగా కొన్ని రైడ్ పాయింట్లు చేయడంలోనూ వారు తమ ఆర్డర్ను కైవసం చేసుకున్నారు. తేడా అయితే మాలిక్ అతనికి 9 పాయింట్లు కీలకంగా. దబాంగ్ ఢిల్లీ విరామ సమయానికి 6 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. మాలిక్ యొక్క సంపూర్ణ రైడింగ్తో ఆధిపత్యం ద్వితీయార్థంలో కూడా కొనసాగింది మరియు అతను పాయింట్లు సాధించడంతో పాట్నా పైలట్స్ కుప్పకూలింది. ఢిల్లీ దబాంగ్ గేమ్లో మరిన్ని రైడ్ చేయడానికి 2 ఆల్అవుట్ జరిగింది. 28-19 ఆధిక్యంలో ఉంటే అయితే ఇదంతా సాదా సేలింగ్ కాదు. గేమ్ చివరి క్వార్టర్లో పాట్నా పైలట్స్ తిరిగి పోరాడి ఢిల్లీ దబాంగ్ కేసీ యొక్క మెంబర్స్ని అవుట్ చేస్తూ వచ్చి వారి ఆధిక్యాన్ని నిలుపుకోవడానికి మోహిత్ చేసిన సూపర్ టాకిల్ తర్వాత ఆడినందుకు ఆశీస్ ఎల్లో కార్డు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఎంపైర్ పాట్నా పైలట్స్ ఆల్అవుట్ చేసిన 3 నిమిషాల వ్యవధిలోనే అంతరాన్ని 4 పాయింట్లకు తగ్గించింది. 1 నిమిషం ఆధిక్యంలో కనుమరుగైంది మరియు ఊపందుకోవడం భారీగా మారింది. కేవలం సెకండ్ల ఆట మిగిలి ఉండగా 2 జట్లు ఆడాలని అప్పుడు నువ్వా నేనన్నట్టు పాయింట్లు సరి సమంగా వేసి మొత్తానికి మ్యాచ్ టైగా ముగిసింది. ఈరోజు టాప్ పర్ఫార్మెన్సర్గా దబాంగ్ ఢిల్లీ నుంచి అస్సు మాలిక్ 14 రైడ్ పాయింట్లు చేయగా బెస్ట్ డిఫెండర్గా విక్రాంత్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. పాట్నా పైలట్స్ నుంచి ఉత్తమ రైడర్గా సచిన్ 10 రైడ్ పాయింట్లు చేయగా బెస్ట్ డిఫెండర్గా అంకిత్ 4 టాకిల్ పాయింట్ చేశారు. ఒకసారి మనము ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫస్ట్ ఢిల్లీ నుంచి చూస్తే అస్సు మాలిక్ 14 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 12 టచ్ పాయింట్లు ఉండగా 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. సూపర్ 10 ఈ సీజన్లో ఇది 6th సూపర్ 10 కావడం విశేషం. అంతేకాకుండా అస్సు మాలిక్ కెరీర్లో 300 రైడ్ పాయింట్స్ కంప్లీట్ చేశాడు. విక్రాంత్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. మితు శర్మ 8 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు 3 బోనస్ పాయింట్లు ఉన్నవి. మంజీత్ 2 పాయింట్లు సాధించాడు. అందులో 1 టచ్ పాయింట్ 1 టాకిల్ పాయింట్ ఉంది. యోగేష్ 2 టాకిల్ పాయింట్ సాధించాడు. ఆశీస్ 3 టాకిల్ పాయింట్ సాధించాడు. పాట్నా టీం నుంచి సచిన్ సూపర్ 10 చేశాడు. అందులో 8 టచ్ పాయింట్లు 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. నీరజ్ కుమార్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. సుధాకర్ తమిళ్ కుర్రాడైనటువంటి ఇతను 3 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ ఉంది. ఇతను టోటల్ 5 రైడ్ చేస్తే 5లో 3 సక్సెస్ అయ్యేవి, 1 మాత్రమే ఫెయిల్ అయినది. మంజీత్ 10 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు 5 బోనస్ పాయింట్లు 2 టాకిల్ పాయింట్లు చేశాడు. కృష్ణన్ 1 టాకిల్ పాయింట్ సాధించాడు. అంకిత్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. సందీప్ 4 టచ్ పాయింట్లు చేశాడు. ఈ మ్యాచ్లో అస్సు మాలిక్ అటు ఢిల్లీ నుంచి పాట్నా నుంచి సచిన్ నిజం ఇద్దరి హోరాహోరీ పోరాటం చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా కబడ్డీ గేమ్ ఇంత బాగుంటుందా అనేటట్టు అనిపించేది. తర్వాత ఈ మ్యాచ్ అయిపోయేతలకి ఏ టీం ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. పూణేరి పల్టన్ 12 మ్యాచ్లకు గాను 10 గెలిచి 2 ఓడిపోయి 52 పాయింట్లు టాప్ ప్లేస్లో ఉండగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12 మ్యాచ్లకు 8 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 48 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 12 మ్యాచ్లకు గాను 7 గెలిచి 3 ఓడిపోయి 2 టైతో 43 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ గేమ్స్ 12 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపోయి 39 పాయింట్లతో 4th ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 12 మ్యాచ్లకు గాను 7 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 39 పాయింట్లతో 5th ప్లేస్లో ఉంటే ముంబా 11 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 35 పాయింట్లతో
6th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 12 మ్యాచ్లకు గాను 5 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 33 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 12 మ్యాచ్లకు గాను 5 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 32 పాయింట్లతో 9th నుంచి 8th లేకి ఎగబాకింది. బెంగళూరు బుల్స్ 12 మ్యాచ్లకు గాను 5 గెలిచి 7 ఓడిపోయి 31 పాయింట్లతో 9th ప్లేస్లోకి వచ్చేది. యూపీఏద 13 మ్యాచ్లకు గాను 3 గెలిచి 9 ఓడిపోయి 1 టైతో 22 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంటే తమిళ్ తలయాస్ 12 మ్యాచ్లకు గాను 3 గెలిచి 9 ఓడిపోయి 20 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చిట్ట చివరగా తెలుగు టైటన్స్ 12 మ్యాచ్లకు గాను 1 గెలిచి 11 ఓడిపోయి 10 పాయింట్లతో చిట్ట చివరిగా ఉంది. తర్వాత ఈ టాప్ రైడర్స్ అండ్ టాప్ డిఫెండర్స్ గురించి తెలుసుకుందాం. జైపూర్ కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ 139 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అస్సు మాలిక్ 117 పాయింట్లతో 2nd ప్లేస్లో ఉన్నాడు. పాట్నా స్టార్ రైడర్ అయినటువంటి సచిన్ 115 పాయింట్లతో 3rd ప్లేస్లో ఉన్నాడు. టాకిల్ పాయింట్స్లో పూణే టీం అయినటువంటి మహమ్మద్ రెజా చియానీ 45 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, యూపీ నుంచి సుమిత్ 44 పాయింట్లతో 2nd ప్లేస్లో ఉన్నాడు. 3rd ప్లేస్లో తమిళ తలవాస కెప్టెన్ అయినటువంటి సాగర్ 41 పాయింట్లతో 3rd ప్లేస్లో ఉన్నారు. రేపటి మ్యాచ్లు బెంగాల్ వర్స్ బెంగళూరు ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంటే, 2nd మ్యాచ్ జైపూర్ వర్స్ యూ ముంబై జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.